అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మీ సేవలో ఎలా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే చాలా రూమర్స్ అయితే ఉన్నాయి ఈ మీ సేవ అప్లికేషన్స్ పైన అంటే రేషన్ కార్డ్ అప్లికేషన్స్ పైన. అయితే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. అయితే ఫస్ట్ మనం మీ సేవ ఆల్రెడీ సోమవారం నుంచి ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే చాలామందివి ఏందంటే అప్లికేషన్ తీసుకోవట్లేదు. దానికి అంటే అసలు దాని బ్యాక్‌గ్రౌండ్ రీజన్స్ ఏంటి అనేటివి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు ఈ మీ సేవ రేషన్ కార్డ్ అప్లికేషన్స్ అనేటివి కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ నేమ్ కరెక్షన్ ఉంటే కూడా దానికి సంబంధించి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్తగా అసలు రేషన్ కార్డ్ లేని వారు కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం మీ సేవకెళ్ళి ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే వాళ్ళు మీ సేవలో ఇస్తారు. ఇలా ఉంటది అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి. ఇది పూర్తిగా నింపి మీ సేవలో ఇచ్చి దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికి సంబంధించి ఆధార్ కార్డ్‌లయితే అటాచ్ చేసి మీ సేవలో ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేసి రూ. 50 తీసుకుంటారు. అయితే చాలా ప్లేస్‌లలో మీ సేవల దగ్గర రద్దీ బాగుంది. ఎందుకంటే రేషన్ కార్డ్ చాలా ఇయర్స్ నుంచి రాకపోవడం వల్ల అర్హులైన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళు ఒకటేసారి అంటే చాలామందున్నారు. అప్లై చేసేసరికి మీ సేవల దగ్గర రూ. 50 ఉండాల్సిందని చాలా అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే 150, 200, 250 అలా చార్జ్ చేస్తున్నారు. అయితే దానికి అలాంటి ఏమైనా సంబంధించిన సమస్యలుంటే మీ సేవ హెల్ప్‌లైన్ నంబర్ ఉంది. దానికి కంప్లెయింట్ చేయొచ్చు మీరు. అయితే ఇక మీ సేవ రేషన్ కార్డ్ టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ చాలామంది కొందరు తీసుకోవట్లేదు అప్లై చేస్తుంటే. అయితే మెయిన్‌గా దానికి రీజన్ వచ్చేసి ఎవరైతే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి రేషన్ కార్డ్‌లో కూడా ఉండొద్దు. అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ రేషన్ కార్డ్‌లో కూడా ఉండొద్దన్నట్టు. ఒకవేళ అలా ఉన్నట్లయితే మీ రేషన్ కార్డ్ అనేది అంటే మీరు పెట్టే అప్లికేషన్ అనేది తీసుకోదు మీ సేవలో. అయితే మీరు ముందుగా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక మా మదర్ అండ్ మదర్‌తో కలిసి ఉన్న రేషన్ కార్డ్‌లో ఉంటే ఫస్ట్ మీ ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి అప్లికేషన్ ఇవ్వండి. ఇట్లా నేను నా ఫ్యామిలీ నుంచి డిలేషన్ జేసుకోవాలనుకుంటున్నాను కొత్త రేషన్ కార్డ్ కోసం అని జెప్పేసి రిక్వెస్ట్ రాసివ్వండి. తర్వాత వాళ్ళనేది డిలేషన్ జేస్తారు. చేసిన తర్వాత మీ ఫ్యామిలీకి సంబంధించి ఫుల్ ఆధార్ కార్డ్‌లు మీది. అప్పుడు మీ సేవలో కొత్తగా అప్లై జేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అయితే చాలామంది ఏం జేస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉన్న రేషన్ కార్డ్‌లోనే అంటే హస్బెండ్ తరపునేంది, వైఫ్ తరపునేంది. వైఫ్ తరపునైతే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ దిక్కు అటు గూడా డిలేషన్ చేయట్లేదు. అట్లయి చాలా వాటిని సబ్మిట్ తీసుకోవట్లేదు. ఫస్టు అవి మీకు సంబంధించిన ఏదైతే మదర్ అండ్ ఫాదర్ రేషన్ కార్డులున్నాయో అందులో డిలేషన్ జేసుకోండి. నేమ్ డిలేషన్ జేసుకున్న తర్వాత కొత్తగా అప్లై జేసుకోండి. ఖచ్చితంగా అప్లై అయితుంది. అలాగే చాలా అప్లికేషన్ జేయడం వల్ల మీ సేవ సర్వర్ గూడా కొన్నిసార్లు ఇబ్బంది అంటే సరిగ్గా తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. కానీ కొత్తగా అప్లై చేసుకునేవారు మాత్రం ఖచ్చితంగా మీ నేమ్‌ని మీ పాత రేషన్ కార్డ్ నుంచి తొలగించుకున్న తర్వాతనే అప్లై జేసుకోండి. అలాగే ఇంకా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ ఉంటదో, యాడింగ్ గూడా సేమ్ మీరు ఇదే ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ జత చేసి అప్లికేషన్ ఇలాగే ఇవ్వండి. ఏమైనా నేమ్ కరెక్షన్ అలాంటివి సంబంధించి ఉంటే గూడా ఇలా ఇలానే ఫార్మ్ నింపేసి రిక్వెస్ట్ పెట్టుకోండి. సరిపోద్ది. అయితే ప్రజాపాలనలో ఎవరైతే రేషన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారో రీసెంట్‌గా ఎవరైతే గ్రామ సభల్లో పేర్లు చదివి వినిపించినయి ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వీరందరూ గాకుండా గ్రామ సభలు నిర్వహించినప్పుడు ఎవరైతే రేషన్ కార్డ్‌ల కోసం కొత్తగా అప్లై చేసుకున్నారో అంటే మామూలుగా దరఖాస్తు అనేది నింపి ఆధార్ కార్డ్‌లు అనేటివి ఇవ్వడం జరిగింది గ్రామ సభల్లో. ఎవరైతే పేర్లు రాని వారు మళ్ళీ ఖచ్చితంగా మీ సేవలో అప్లై చేసుకోవాలి. అంతే గాకుండా ఇప్పుడు ఎవరైతే అంటే ఇంతకుముందు ఆహ్, చాలా ఇయర్స్ బ్యాక్ అంటే 2019, 20 ఆ టైంలో అప్లై చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక అప్లికేషన్ పూర్తిగా రిజెక్ట్ అయిన తర్వాతనే కొత్త అప్లికేషన్ అనేది జేసుకోవాలి. మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఇంతకుముందు ఒకవేళ 4, 5 చేసినట్టయితే ఇప్పుడు మళ్ళీ స్పెషల్‌గా జేసుకోవాల్సిన అవసరం లేదు. అది చేసినా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు అప్లై చేసిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినా గావాలి, లేకపోతే అప్రూవ్ అయినా గావాలి. అప్రూవ్ అయితే మీకు రేషన్ కార్డ్ వస్తది. రిజెక్ట్ అయితే అందులో మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే రిజెక్షన్ అని చూపిస్తది. రిజెక్ట్ అయితే మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్‌కి సంబంధించి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అయితే ఎలక్షన్ స్థానిక ఎన్నికలున్నాయి గదా! సర్పంచ్ ఎన్నికలు. దాని కారణంగా రేషన్ కార్డ్‌ల అప్లికేషన్స్ అనేటివి ఆపేశారు. అలాంటి అన్ని రూమర్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏవి నమ్మకండి. గత సోమవారం నుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌లో గూడా మీరు అడగొచ్చు. ఇదండి ఈ వీడియో. రేషన్ కార్డ్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్.
ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.